సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, 20 మందికి ఇస్తున్నారు, 80 మంది ఎగ్గొడుతున్నారు. అవి ఎట్ట అవుతాయండి? నువ్వు 100కి కనీసం సగం మందికి ఇచ్చినా అది సంక్షేమం అంట. డబ్బులు ఇవ్వడం అనేది సంక్షేమం కాదండి. ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాలు డిగ్రీలు పీజీలు ఇవన్నీ చేసి ఉన్నారు. కొన్ని వేల మంది నిరుద్యోగులు ఉన్నారు. అన్ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ లేదు. ఉద్యోగాలు దయచేయాలి. ఫస్ట్ పాయింట్. ఇండస్ట్రీలు తెప్పించి కొంతమందికి జీవనోపాధి కల్పించాలి. చేయాల్సింది ఏంది? డెవలప్మెంట్, రోడ్డు, ఇండస్ట్రీలు తేవటం, అనేక మందికి, వేల మందికి, లక్షల మందికి ఉపాధి కల్పించడం. ఇంకా రెండోది, డబ్బులు లేవు. దానికి కేంద్రం మీద ఆధారపడే పరిస్థితి. మనకి 100 రూపాయలు ఇచ్చి ఆయన 1000 రూపాయలు కాజేస్తాం మన దగ్గర. ఏదో 100కి 10 మందికి ఇస్తున్నాడు, ఉపయోగం లేదు. మా ఊర్లో చాలా తక్కువ వచ్చినాయి. అన్ని ఇచ్చినా గానీ మన డబ్బు మనకే వేస్తున్నాడు, కానీ ఆయన సొంత డబ్బులు మనకేం వేడు కదా. సంక్షేమ పథకాలు ఏమి ఇస్తున్నాడు? అమ్మ ఒడి అని ఇస్తున్నాడు, 5 లాకు దింగుతాడు, లేకపోతే పెళ్ళాన్ని కొడతాడు. తగులేగా సార్. ఎవరికి వస్తున్నాయి? పింఛన్ మాత్రం నాకు ఇస్తున్నాడు. వయసు అయింది కాబట్టి 70 ఏళ్ళు, అది ముడికి ఇస్తున్నాడు. చూడు, ఆయన ఒక్కటే నాకు ఇచ్చింది. ఏది ఉపయోగం లేదు. నేను డ్వాక్రా మహిళని, ఎంత రుణమాఫీ ఉంటే అంత జాతాను అన్నాడు. 45 ఏళ్ళ మహిళలకి వైఎస్ఆర్ చెయ్యూత అన్నాడు. అవి మాకేమీ రావట్లేదు. మరి మధ్యలో 45 ఏళ్ళు లోపల ఉండే వాళ్ళం మేము స్త్రీలు కాదు, మాకు ₹1 ఇవ్వట్లేదుగా. గవర్నమెంట్ పథకాలు మాకేమి రావట్లేదండి. అయ్యా ఆయన ఇచ్చాడు. చంద్రబాబు టైం నుంచే వస్తానే ఉండి, ఎన్టీ రామారావు కాడి నుంచి వస్తానే ఉండి. ఈయన ఇచ్చేది ఏముంది? కాకపోతే ఏంటంటే ఇవాళ రూపాయి ఉన్నది, రేపు రూపాయి పవర్ ఇస్తాం. సంక్షేమ పథకాలు అనేది ఇందిరాగాంధీ టైం నుంచి ఉన్నాయి. ఇవాళ కొత్తగా ఇచ్చేది ఏమి లేదు. బాబు గారు రూపాయి ఇస్తే కాకపోతే ఈయన రూపాయి పావలా ఇస్తున్నాడు, అంతేగాని ఆయన చేయింది ఈయన సృష్టించింది ఏమీ లేదు. అమ్మఒడి ఆసరా ఇది సరిపోతా? పేదవాడు బతకాలి కదా. ఇంకా కష్టం దొక్కోవటం, వృక్షాపడి దొక్కోవటం సార్. మాకు ఉన్నవాడిని చూస్తున్నాడు, కనిపెడుతున్నాడు. మరి లేనాడికి మరి ఇవ్వాలగా. మరి ఇల్లు లేక మేము మరి గుడ్లో పండుకుంటుంది. ఏం సంక్షేమ పథకాలన్నా ఎవరికి లాభం చెప్పండి? ఇప్పుడు ఇస్తున్నాడు, పార్టీ తరఫున కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. ఆయన ఏంటంటే వాళ్ళ కుల వర్గం వరకే చూసుకుంటున్నాడు. మనల్ని లేని వాళ్ళనే పరిస్థితి పట్టించుకోవట్లా. ఇచ్చిన కానీ ఆ ఈ పథకాలు అంటున్నాడు, వచ్చి చేసిందేం లేదు. ఏంది ఇస్తుంది? తీసుకెళ్లి గోతులో పెట్టుకుంటున్నాడు, తీసుకెళ్లి వాళ్ళకే ఇస్తున్నాడు. మాకేం లేదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు బాగా. సంక్షేమ పథకాలు రూపాయి ఇస్తున్నాడు, 10 రూపాయలు లాగుతున్నాడు. ఏమన్నా సంక్షేమ పథకాలు అంటే అయ్యానా? ఏందండి ఇచ్చేది? ఇప్పుడు ఎన్టీ రామారావు ఉండగానే పెట్టాడు. వీళ్ళు పెట్టి కాదుగా.